గత ప్రభుత్వంలో ఈ వాహనాల కేసుకు సంబంధించి తన కుటుంబ సభ్యులను తనను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపించారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. తన ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రూట్ బస్సులు ఉన్నా వారు ఏపీలో ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. తమని దొంగలుగా చూపించారని మండిపడ్డారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని బస్ సీజ్ చేస్తారా అని విమర్శించారు. తన బస్సులను సీజ్ చేసిన ప్రతి అధికారి ఇంటి దగ్గరకు వెళ్లి కూర్చుంటానని హెచ్చరించారు. నమస్కారం అండి. ఇది ఎవరికి సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఉంది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. బాగుందని చూడండి. కాంట్ సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా if by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహన్ అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు? ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్. ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా ఎన్ని రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు? చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, జీపీ, వైఎస్ఆర్ జీపీ. చూడండి, దాని బేఖాతార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉన్నవాడు ఎవడు లేడు. ఏం చేసినారు? సీజ్ చేయాలి. ఏమని తెలుసు? సీజ్ చేసినదే
వాడికి డ్రెస్సు లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి. గబ్బు పడిచేది మీరే ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు, యూ హ్యావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కు మేము పనుకొని నిద్రపోతుంటే వాడికి కొట్టితే 307 రౌడీ షీటర్లా. మేడం, యూ వాంట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ABCD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యూ బుక్ రౌడీ షీటర్స్? దేర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ యూ పెద్ద ఇది చేసినావు నువ్వా? ఏం చేసినావు? తాడిపత్రి విల్ బర్న్, మాకు జస్టిస్ జరగాలి. నాట్ బర్న్ అని మా ఊరు చేసుకోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు. వైల్ ఐఎమ్ ఇన్ డ్యూటీ, yes come do justice. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. ఆల్ ద బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్. మీరేమో పని చేయాల. ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు, డబ్బులు కట్టి సీట్లు వేసుకున్నారు. ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్. యూ హ్యాడ్ టు, ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే, బ్రేక్ చూడలే చెప్తాను. బాత్రూమ్ మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ honesty man, something will be done to the AP government, AP people ke. Please sir, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ విల్ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల. పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తున్నారు సార్. చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు. ఏం సార్, ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారో బ్రేక్ స్వెటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏం రోజు ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు on me. Yes, I need justice. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ తమాషేస్తారా? నీ అబ్బా నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు. నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని. బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? తగ్గలేదా బాధ? నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ, DTC